నల్గొండ జిల్లా కేంద్రంలో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. కార్యాలయానికి ఇందిరా భవన్గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఫోన్ ద్వారా మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయని అన్నారు. అంతేకాక ఆయా నియోజకవర్గాలలో కొత్త పనులు మంజూరయ్యాయని తెలిపారు. నకిరికల్లు నియోజకవర్గంలో తహసీల్దార్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు 20 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంత్రి క్యాంపు కార్యాలయంలో మొదటి ఫైల్పై సంతకం చేశారు. అలాగే నకిరికల్లు 100 పడకల ఆసుపత్రిని నవంబర్లో ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు. మీ అందరికి సొరంగం కూడా పూర్తి చేయాలని కోరితే ఏమంటే ఏడ్చున్నా కానీ అమెరికా పోయి మిషన్ తెస్తే మధ్యలో కూలిపోయింది, దాన్ని వేరే కంపెనీకి ఇచ్చి దాన్ని కూడా పూర్తి చేయాలని చూస్తున్నాం. అందుకని మీ అందరు కూడా చెప్తూ ఇక్కడ ఇల్లు కట్టుకునేది ఎందుకంటే ఇక్కడ ఉండడానికి కాదు, ప్రతిరోజు ప్రతి సోమవారం మంగళవారం మీకు అందుబాటులో ఉండి, ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం అప్లపాలు చేశారు. ముఖ్యమంత్రి గారు సీనియర్ మినిస్టర్ మాట్లాడాలంటే ఫస్ట్ వెంకయ్యరెడ్డి గారు రమ్మంటారు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటూనే కాదు, ప్రతి విషయంలో కూడా అవగాహన ఉన్నది కాబట్టి ఆయన సీనియర్ మినిస్టర్తో చర్చిస్తున్నారు. రాష్ట్రం మొత్తం 6,500 కోట్లతో టెండర్లు పిలిచి రోడ్డు శాంక్షన్ చేసాం. మొట్టమొదటి రోడ్డు నల్లగొండకి వెళ్ళి ముషంపల్లి, ధర్మాపురం, అక్కడికి వెళ్ళి మన మాచర్పల్లికి వెళ్ళి మన కనకాల మీదకి వెళ్ళి అంతకుముందు ముషంపల్లి అవుతున్న ఊళ్ళో కట్ట తెగిపోతే 5 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఆయన ముషంపల్లికి వచ్చి చెరువు కూడా కూర్చుంటున్నాడు. ఆ చెరువు కట్ట తెగితే అప్పుడు నా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ ముషంపల్లి గురించి ఇవాళ బ్రహ్మాండంగా అవుతుంది. లేదా హైదరాబాద్ విజయవాడ రోడ్డు కంటే ముషంపల్లి రోడ్డు మంచిగా అవుతుంది. ఇవాళ మా జగన్ రెడ్డి కట్టాలంటే ఎప్పుడు అంటే పైన ఆడే కట్టంటారు. ఆడ బ్రిడ్జ్ అవుతుందా లేదా 40 కోట్లు అవుతుంది. అన్ని రోడ్లు అవుతున్నాయి. ఎక్కువ పేపర్లు అయిపోయినా అనుకో అందరు ఎమ్మెల్యేలు ఏమంటారంటే మొత్తం మీద పెట్టుకుంటా అంటారు. అందుకని ఇవన్నీ అవుతున్నాయి. గుండెపల్లికి వెళ్ళి నర్సింగ్ పట్ల మన ఆడించి మన రేగట్టే కలిపే డబుల్ రోడ్ పనులు కూడా నడుస్తున్నాయి.